వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము నిన్నటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద జరిగిన మేధోమథన చర్చ, అది అద్భుతంగా మనం మొత్తం యావత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చూడడం జరిగింది పబ్లిక్. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ డి6 తరఫున అభినందనలు తెలియజేస్తాము. ఎందుకంటే సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగాను తెలుసుకోవాల్సిన విషయం. సత్యం ఎప్పుడు కూడా మగ్నపడకుండా ఉండాలంటే సత్యం చర్చలో ఎప్పుడు ఉండాలి. అబద్ధం చర్చలో ఉండి అదే నిజమయ్యే పరిస్థితి రాకూడదు. కాబట్టి అందుకే సత్యాన్ని సత్యంగా చెప్పాలి. ఇవాళ సుప్రీంకోర్టు ఎంటైర్ 566 పేజీలు, మొత్తం యావత్ టోటల్ పేజీలన్నిటి సారాంశం యొక్క ఉద్దేశము ఏంటంటే రాష్ట్రాలు కూడా వర్గీకరణను పరిష్కరించుకోవచ్చు అనే సమస్య తీర్పు. సో ఆ తీర్పు ఏదైతే ఉందో కొన్ని సూచనలతో వచ్చిన తీర్పు. ఆ సూచనలు తప్పకుండా మ్యాండేటరీగా పాటించాలి. అందులో ప్రధానమైనది క్రిమీ లేయర్. సో క్రిమీ లేయర్ అనేది చాలా స్పష్టంగా నేను నిన్న చెప్పినట్టుగా అది ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తరగతులకు వర్తించదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. 1993లో ఏదైతే సుప్రీంకోర్టు కీలకమైన జడ్జిమెంటు, 9 మంది జడ్జిలు ఏదైతే ధర్మాసనం ఉందో ఆ ధర్మాసనము చాలా స్పష్టంగా చెప్పింది, ఏబిసిడీలు బీసీలకు చేసినట్లు ఎస్సీ ఎస్టీలకు చేయడం కుదరదు. ఎందుకు కుదరదంటే బీసీలు రాష్ట్ర పరిధిలో ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు రాష్ట్ర పరిధిలో లేరు, అంటే రాష్ట్ర లిస్టులో లేరు, వాళ్ళు కేంద్రం లిస్టులో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అధికారము లేదు. వాళ్ళకి ఏబిసిడి అనే పదాలు, 4 పదాలు చేసే అధికారం రాష్ట్రం. ఒకవేళ చేయాలంటే పార్లమెంటు మాత్రమే చేయాలి. ఆ పార్లమెంటులో చేయాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో, 2/3 మెజార్టీ రాజ్యసభలో, మరియు స్పెషల్ మెజార్టీ అంటే 50% పైగా రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం. అంటే సుమారు ఒక 15 రాష్ట్రాలలో ఈ 2 సభలు ఏవైతే వర్గీకరణకు ఆమోదిస్తాయో ఆమోదించిన తీర్మానాన్ని అసెంబ్లీలు కూడా ఆమోదించాలి. సో ఇది అసాధ్యమయ్యే విషయం. 400 సీట్లు ఒకవేళ బీజేపీకి వచ్చినా కూడా సాధ్యమయ్యే విషయం కాదు. బట్ ఇవాళ 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పేసి, పార్లమెంట్లో చట్టం చేస్తామని చెప్పేసి బీజేపీ హామీ ఇచ్చింది. 11 సంవత్సరాలుగా చేయకపోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఈ సమస్య ఒకటి. రెండవ సమస్య ఏంటంటే మెజార్టీ 142 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలు. ఇవాళ దాంట్లో ఆ ఎస్సీ ఎస్టీ ఎంపీలలో 130 మంది దీన్ని వ్యతిరేకిస్తున్న కారణంగా, 17 మంది అనుకూలంగా ఉన్న కారణంగా ఏబిసిడి అనేది చేయడం కుదరదు అని చెప్పేసి మొత్తం ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోని భాగస్వామ్యాలని పక్షాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంక్లూడింగ్ మాదిగ కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది. సో ఈ రకంగా మనము 30 ఏళ్ళుగా మన విలువైన సమయాన్ని మాలమాదిగలు కానీ, ఉపకులాలు కానీ, మొత్తం 59 కులాలు అక్కడ కానీ, ఏపీ కానీ, తెలంగాణలో కానీ ఈ 30 ఏళ్ల పోరాటంలో లక్షలాది బ్యాక్లాగ్ పోస్టుల గురించి మాట్లాడలేదు. కోట్లాది రూపాయల ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి మాట్లాడలేదు. అలాగే 3 ఎకరాల భూములు గురించి మాట్లాడలేదు. అంతేకాకుండా ఇవాళ ఇండస్ట్రీలో వాటా అడగలేదు, ఫార్మా ఇండస్ట్రీలో వాటా అడగలేదు, రియల్ ఎస్టేట్లో వాటా సినిమా ఇండస్ట్రీలో వాటా అడగలేదు, ఎందులోనూ వాటా అడగలేదు. కేవలము 95% ప్రైవేటీకరణ అయిన ఈ క్రమంలో 5% ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏబిసిడి అనే అంశాన్ని మనం పెద్ద ఒక ఎజెండాగా, ఒక భూతద్దంలో తెలంగాణ వస్తే ఇంత భూతద్దంలో మార్పులు వచ్చేస్తాయి, మొత్తం సమాజం అంతా మారిపోతుందని ఒక భూతద్దంలో చూపించినట్టుగానే వర్గీకరణ జరిగితే మొత్తం జీవితం, మాదిగల జీవితం అంతా మారిపోతుందని చెప్పేసి భూతద్దం తప్పు. అది కేవలము 5% ఉన్న ఉద్యోగులకు సంబంధించిన లేదా చదువుకున్న వాళ్ళకు సంబంధించిన అంశం మాత్రమే. మిగతా 95% ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలు, అణచివేతకు, అన్యాయాలకు, కులవివక్షతకు, అంటరానితనాన్ని ఎదుర్కొంటున్న ఈ పేదవాళ్ళు, దళితులంతా కూడా ఇవాళ వాళ్ళకు సంబంధించిన అంశం కానే కాదు.
పాలకు సంబంధించిన అంశము బడ్జెట్లో వాటా రావడం, అట్లీస్ట్ మాదిగలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, మాలలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా సుమారు 1000 కోట్లతో కాకుండా నిధి కేటాయిస్తే స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద వాళ్ళు ఇవాళ ఆ స్కిల్ ఏదైతే ఉంటుందో స్కిల్ డెవలప్ చేసుకొని ఎవరికైతే ఉపాధి కావాలో ఆ ఉపాధి స్కిల్ డ్రైవర్, ఒకవేళ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆ డ్రైవింగ్ వస్తుంది కానీ కారు కొనుక్కునే పరిస్థితి ఉండదు. ఒక ఆయనకు డెంటిస్ట్ ట్రైనింగ్ వస్తుంది కానీ ఆ హాస్పిటల్ పెట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి. ఒక ఆయనకు కంప్యూటర్ వస్తుంది, మొత్తం కంప్యూటర్ వస్తుంది, స్క్రీనింగ్ పెట్టుకోవాలనుకుంటాడు కానీ కంప్యూటర్లు కొనుక్కొని సిస్టమ్ అన్నీ కొనుక్కోవడానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ కోసము ఒక ఛానల్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక 5 లక్షలు అవసరం ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క స్కిల్లో ఒక్కొక్క రకంగా వాళ్ళు నిష్ణాతులు అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉపాధి అవకాశం లేకపోయిన కారణంగా వాళ్ళకి ఇవాళ బడ్జెట్ ఇవ్వని కారణంగా, లోన్స్ ఇవ్వని కారణంగా వాళ్ళు స్వయం ఉపాధి పెట్టుకునే పరిస్థితి లేదు. సో అట్లాంటి వాళ్ళకి ఈ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి స్వయం ఉపాధి పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్కిల్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టాలి. ఒక స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కనుక దళితులకు ప్రత్యేకమైన స్కిల్ ట్రైనింగ్ సెంటర్ పెట్టగలిగితే అది అద్భుతంగా ఆ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ దాంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన వృత్తుల్లో ఏ కీలకమైన వృత్తులు ఉన్నాయో, ముఖ్యంగా సెల్ ఫోన్ ఇవ్వాలి. రేపు సెల్ ఫోన్ వ్యాపారం అనేది చాలా కీలకమైన వ్యాపారం. సో ఆ రంగంలో అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. ఏఐ టెక్నాలజీ ఒక రంగం ఉంది. ఏఐ టెక్నాలజీ అనే రంగంలో లక్షలాది ఉద్యోగాలు వేచి చూస్తున్నాయి. అంతేకాకుండా స్కిల్ ఇవాళ లా ఇండస్ట్రీలో స్కిల్ ఉంది, మెడికల్ ఇండస్ట్రీలో స్కిల్ కావాలి, ఫార్మా ఇండస్ట్రీలో స్కిల్ కావాలి. ఇట్లా అనేక రంగాల్లో, పారిశ్రామిక రంగాల్లో ఇవాళ స్కిల్ అనేది లేకుండా వర్కర్గా మనం ఉత్పత్తి చేయలేము, లేదంటే ప్రొడ్యూషన్ చేయలేము, అమ్ముకోలేము, లేదా కంపెనీ పెట్టుకోలేము. కాబట్టి స్కిల్ యూనివర్సిటీ సపరేట్గా ఒకటి దళితుల కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ దళితులకు అన్ని రంగాల్లో స్కిల్కు సంబంధించిన ఎక్స్పర్టైజ్ ట్రైనింగ్, ఇండస్ట్రీకి రిలేటెడ్ ట్రైనింగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లా ప్రొఫెసర్గా ఉన్నాను. లాలో చాలామంది విద్యార్థులు లా డిగ్రీ తీసుకుంటారు, కాలేజీకి పోరు. కేవలం వాళ్ళకి ఇండస్ట్రీ సంబంధం ఉండదు. అంటే కోర్టులతో కానీ, కమిషన్లతో కానీ, అలాగే లా ఫర్మ్లతో కానీ, అలాగే ఎక్స్పర్టైజ్ చేయడం కానీ, సబ్జెక్టుతో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఫస్ట్ ఇయర్ నుండి మ్యాండేటరీగా వాళ్ళు కోర్టుకు వెళ్ళడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా లేని కారణంగా, వాళ్ళకు మ్యాండేటరీ ట్రైనింగ్స్ లేని కారణంగా వాళ్ళు వెనకబడిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మ్యాండేటరీ ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఇవాళ కనీసం కోట్లాది అవకాశాలు భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఉన్నాయి. కోట్లాది అవకాశాలు, లక్షల అవకాశాలు కాదు నేను చెప్పేది, కోట్లాది అవకాశాలు ఉన్నాయి. కానీ దాన్ని అందుకోవడంలో వైఫల్యం చెందుతున్నాం, ఎందుకంటే మనకు సరైన స్కిల్ లేకపోవడం. సో ఈ రకంగా చూసుకుంటే స్కిల్ యూనివర్సిటీ దళితులకు ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అట్లాగే సరైన రోడ్లు వేసి సరైన స్కూల్స్ను, దళిత వాడల్లో ఉన్న అన్ని స్కూల్స్లను అప్గ్రేడ్ చేసేసి వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి ఉచితంగా నాణ్యమైన విద్యను దళిత వాడల్లో కనుక అన్నిట్లో అప్గ్రేడ్ చేసి కేవలం రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే కొన్ని మాత్రమే పెట్టడం కాదు, ఆల్ దళిత్ స్కూల్స్ అన్నీ కూడా అన్నింటినీ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చేసి వాళ్ళ ఆ ఏరియాలో ఉన్న వాటినన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేయగలిగి ఉచిత నాణ్యమైన విద్యను అందించగలిగితే KG2 నుండి PhD వరకు కూడా ఉచిత నాణ్యమైన విద్యను అందించగలిగితే ఖచ్చితంగా ఆ అవకాశాలు ఉద్యోగ, ఉపాధి, స్వయం ఉపాధి ఇలాంటి అవకాశాలు ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలోనూ పొందడానికి దళితులకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఏవి కూడా మాట్లాడకుండా, వీటికి సంబంధించిన బడ్జెట్ల గురించి మాట్లాడకుండా, సప్లా నిధులు పెంచమని అడగకుండా, కార్పొరేషన్స్ ఏర్పాటు చేయమని అడగకుండా, ఉద్యోగాలు నింపమని అడగకుండా, అంతేకాకుండా ఇవాళ భూమి కూడా అడగకుండా, పరిశ్రమలో వాటా అడగకుండా, సంపదలో వాటా అడగకుండా, కేవలం వర్గీకరణ అని ఇవాళ 30 ఏళ్ళుగా ఏ కొట్లాటైతే మాలమాదిగల మధ్య జరుగుతుందో దానివల్ల తీరని నష్టము దళితులకు జరుగుతుంది. చివరికి రాజకీయ అధికారం అనే పెద్ద ఆకాంక్ష మాస్టర్కి, పొలిటికల్ పాలసీ మాస్టర్కి అనే అంశం కూడా ఇవాళ వెనుకబడిపోయింది, క్లియర్గా వెనుకబడిపోయింది. 30 ఏళ్ళుగా ఇలా అగ్రవర్ణాలు, మైనార్టీ లేని అగ్రవర్ణాలు, దోపిడీ కులాలు ఇలా అధికారాన్ని తీసుకొని విపరీతమైన లక్షల కోట్ల దోపిడీ చేస్తూ మనల్ని ఇలా అన్ని రంగాల్లో అణిచివేస్తుంటే మనము బెచ్చగాళ్ళుగా కొట్లాడుకున్నట్టుగా, బొక్కల కోసం కొట్లాడుకున్నట్టు, కోడి రెక్కల కోసం కొట్లాడుకున్నట్టుగా ఇవాళ
మాలా మాదిగలు ఉపకులాలు ఇవాళ కేవలము వర్గీకరణ పేరు మీద ఎంతకాలము ఇంకా ఈ దోబూచిలాడతాము, ఎంతకాలం ఇంకా మన వాళ్ళని మోసం చేద్దాము, ఈ సమస్యను కూర్చొని పరిష్కరించుకోలేమా? ఇది పెద్ద బ్రహ్మాండమైన ఇది ఏమైనా అంతర్జాతీయ సమస్యనా, లేకపోతే ఇది ఏమన్నా జమ్మూ కాశ్మీర్ లాంటి సమస్యనా? మరి అట్లాంటి సమస్య పరిష్కారం అయిపోయింది కదా బీజేపీ హయాంలో పర్మనెంట్గా. అయితే ఏమన్నా అయోధ్య రామమందిర ఇష్యూనా, బాబ్రీ మసీద్ రామమందిరం ఇష్యూనా? ఆ సమస్య 500 సంవత్సరాల పోరాటము సమస్య పోయింది కదా. మరి ఇట్లాంటి 30 ఏళ్ళ పోరాటం సమస్య పోదా? దీనికి సరి అయిన దిశానిర్దేశాన్ని ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, పార్లమెంట్లో సరైన చట్టం చేయడంలో వైఫల్యం చెందింది. అట్లీస్ట్ అది సాధ్యం కానప్పుడు సుప్రీంకోర్టు ద్వారా జడ్జిమెంట్ ఇప్పించింది, కానీ సరైన జడ్జిమెంట్ కూడా ఇప్పించలేదు. కేవలం డైరెక్షన్ రూపంలో ఇచ్చినట్టుగా మాత్రమే ఇచ్చింది, ఒక మ్యాండేటరీ రూపంలో కూడా జడ్జిమెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. అంతేకాకుండా ఇవాళ జడ్జిమెంట్లో అనేక రకాల కొరివిలు పెట్టింది. క్రిమిలేయర్ అనే కొరివి, అది వర్తించదు ఎస్సీ ఎస్టీలకు. అంతేకాకుండా ఇవాళ మొదటి తరం వాళ్ళు అనుభవించాలంటే మన మధ్యతరగతి వాళ్ళు, కేవలం అటెండర్ నుండి వచ్చిన వాళ్ళు మొదటి తరం అనుభవిస్తే అటెండర్లో పెద్ద జీతం ఎంత ఉంటుంది, వాళ్ళ జీవితాలు ఎట్లా బాగుపడతాయి? కాబట్టి ఒక మొదటి తరమే కాకుండా ఒక 2 తరాలు అనుభవించాలి. అందులో ఆ 2 తరాలు కనుక అనుభవిస్తే కొంత ఆ కుటుంబం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ అదొకటి మొదటి తరం అనుభవించడం ఒక అంశము. తర్వాత ఇంకో అంశం ఏంటంటే ఇవాళ లేటెస్ట్ డాటా కావాలని చెప్పేసి అడగడం. లేటెస్ట్ డాటా కావాలన్నప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దానికి కులగణన ఒప్పుకోనప్పుడు డాటా ఎట్లా వస్తుంది? వాళ్ళ కులగణన జరగకుండా జనాభా లెక్కలు ఎట్లా వస్తాయి? మరి ఇవన్నీ కూడా కీలకమైన సమస్యలే కదా. మరి వీరు సుప్రీంకోర్టుకి ఇవన్నీ తెలవయా? అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేసి మీరు చావండి, మేము అయితే చాట్ల తౌడుకు పోసినాము, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాము, సన్నుగా చావండి అని చెప్పడమా? సో కాబట్టి సరి అయిన దిశానిర్దేశం ఇవ్వడంలో సుప్రీంకోర్టు వైఫల్యం చెందింది. కాబట్టి తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలు ఏకసభ్య కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద అధ్యయనం చేయడం జరిగింది. సో కాబట్టి వీటన్నిటి దృష్ట్యా సుప్రీంకోర్టు సమగ్రంగా జడ్జిమెంట్ ఇచ్చి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అంతేకాకుండా ఇవాళ మనం స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ దళితుల సమస్య పరిష్కారం కేవలం వర్గీకరణలోనే లేదు, రాజకీయ అధికారంతో ముడిపడి ఉంది. సో రాజకీయ అధికారంతో ముడిపడి ఉన్న ఈ సమస్యను కేవలం వర్గీకరణ సమస్యకే పరిమితం చేసిన కారణంగా, అది కూడా ఫలాలు అందరి కారణంగా 30 ఏళ్ళు 3 తరాలు వాళ్ళ జీవితాలు నాశనమైన కారణంగా ఇవాళ దళితులు ఒక 100 ఏళ్లకు 1000 ఏళ్లకు వెనుకబడిపోయారు. సో కాబట్టి ఇలా 100 ఏళ్ళ నుండి 1000 ఏళ్లకు వెనుకబడ్డ దళితులను వాళ్ళ జీవితాలను బాగు చేయాలంటే ఖచ్చితంగా దళితులకి వాళ్ళకి రావాల్సిన వాటా రావాలి, వాళ్ళకి అందాల్సిన వాటా అందాలి. అది జరగకుండా దళితులకి వాళ్ళకి అన్ని రంగాల్లో వాటా అందకుండా జనాభా దామాష పద్ధతిలో వాళ్ళకు ఇవాళ సామాజిక ఆర్థిక రాజకీయ రంగంలో వాటా రాకుండా, పరిశ్రమల్లో వాటా రాకుండా, ప్రైవేట్ రంగంలో వాటా రాకుండా, సంపదలో వాటా రాకుండా దళితుల జీవితాలు ఎట్లా బాగుపడతాయి? ఇంకెంతకాలము ఈ వర్గీకరణ పేరుతో కొట్లాడుకుందామనే అంశంలో నేను చాలా స్పష్టంగా 371D అనే ఒక స్పష్టమైన, అంటే ఎట్లాంటి లీగల్ ప్రాబ్లం లేని, ఎట్లాంటి లోక్సభతో కానీ రాజ్యసభతో కానీ అసెంబ్లీ తీర్మానాలతో కానీ పని లేకుండా కేవలం రాష్ట్ర కేబినెట్ కూర్చొని 371Dలో వర్గీకరణ అంశాన్ని చేస్తూ ఒక తీర్మానం చేసేసి కేంద్రానికి పంపితే, కేంద్రం ఆమోదిస్తే, దాన్ని రాష్ట్రపతికి పంపిస్తే, రాష్ట్రపతిలో గెజిట్లో అది గెజిట్ రూపంలో తీసుకొస్తే అది చట్టంగా మారుతుంది. అది చాలా 3 రోజుల్లో సమస్య పరిష్కారం అయిపోయేదాన్ని 30 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టడానికి కారకులు ఎవరు? అగ్రవర్ణ పార్టీలు, అగ్రవర్ణ పాలకులు, అగ్రవర్ణ దోపిడీ విధానాలు కారణమైతే, రెండవది ఈ మాదిగా అట్లాగే ఉపకులాల పేరుతో ఎవరైతే నాయకత్వం చేస్తున్నారో వారికి కరెక్ట్గా ఈ సమస్యను పరిష్కారం చేయడం అనేది ఇష్టం లేదు. నాలాంటి వాళ్ళు చెప్పినా కూడా దాన్ని పట్టించుకోరు. పైగా ఉల్టా దాంట్లో నేనేదో మాలలకు సపోర్ట్ చేసినట్టుగా నన్ను మాలంలో ముద్ర వేయడం అనేది ఇవాళ పరిపాటి అయిపోయింది మాదిగ మీద వాళ్ళకి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, వర్గీకరణను 200% సమర్థిస్తున్న వాడిని, మాలలతో ఒప్పించడానికి అనేక రకాల ప్రయత్నం చేస్తున్న వాడిని, మాలల్ని దొంగలుగా, ద్రోహులుగా, మనువాదులుగా చిత్రీకరించకుండా వాళ్ళకి సమస్యను అర్థమయ్యేటట్టు చెప్పి శాస్త్రీయమైన పద్ధతిలో ఈ సమస్యను పరిష్కరించుకుందాం. అంటరాని కులాలుగా మనమంతా ఒక్కటే, కులాలుగా మనం వేరువేరు కావచ్చు కానీ అంటరాని వారిగా మనమంతా ఒక్కటే, ఈ దేశంలో
ఈ మొత్తం 1130 కులాలు అంటరాని కులాలు ఉంటే వాళ్ళంతా ఒకటే. ఈ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో 59 కులాలు కూడా ఒకటే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. సో కాబట్టి మిత్రులారా, నేనైతే నిజంగా నేను ఈ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కారం కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న క్రమంలో నన్ను మాలవాదిగా ముద్ర వేయడము, లేకపోతే ఇంకెవరికో వాదిగా కులాల వాదిగా ముద్ర వేయడము నాకు సరైనది కాదు. మాదిగ మీద వాళ్ళారా, మాదిగ ప్రజలారా మేము గమనించాలి. ఒక మాదిగ జాతిలో పుట్టిన అంబేద్కర్ వాదిగా ఇవాళ ఈ జాతులకు తీరని, ఈ మాదిగ జాతికి తీరని అన్యాయం జరుగుతున్న క్రమంలో ఈ అన్యాయాన్ని సవరించేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వాలను నిందించకుండా మన తోటి మాల సామాజిక వర్గాన్ని నిందిస్తే తప్పేవరదవుతుంది. ఇవాళ మాలలు వాళ్ళు అవకాశాలు పొందడానికి ప్రధాన కారణం వాళ్ళకు వృత్తి లేకపోవడం. మాదిగలకు ఒక కుల వృత్తి ఉండడం, అది చెప్పుల వృత్తి, చెప్పులు చేసుకోవడం, లేదా చెప్పుల పరిశ్రమలో పనిచేయడం, లేదా చెప్పులు కుట్టుకోవడం, ఇట్లాంటి మనం చేసిన కారణంగా, మనం చదువు మీద మనం శ్రద్ధ పెట్టని కారణంగా, ఈ తెలంగాణలో ఉర్దూ మీడియం ఉన్న కారణంగా ఇవాళ మనం వెనుకబడిపోయాం. తెలంగాణలో మాలలైనా మాదిగలైనా మాలలు కూడా ఇవాళ ఐఏఎస్లుగా లేరు, ఐపీఎస్లుగా తెలంగాణలో లేరు. కారణం ఏంటంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఆంధ్ర వాళ్ళకి అందినట్టుగా తెలంగాణ వాళ్ళకి అందలేదు. ఇవాళ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఆంధ్ర వాళ్ళకి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడే వాళ్ళకి అందింది. కారణం కాబట్టి వాళ్ళకు 100 ఏళ్ల ముందు వాళ్ళు అడ్వాన్స్ అయినారు. దళితులలో కూడా అది మాలైనా మాదిగైన కులాలైనా ఇవాళ ఒక్క కాకి మాధవరావు ఫ్యామిలీలోనే ఇవాళ ఇంతమంది ఐఏఎస్లుగా ఉన్నారు. మరి అది ఒక కాకి మాధవరావు ఫ్యామిలీలో అంతమంది ఐఏఎస్లో ఉంటే ఆయన కుటుంబాలు మొత్తం స్వచ్ఛందంగా వదులుకోవడం తప్పేముంది రిజర్వేషన్లను. అలాగే రాజకీయ రిజర్వేషన్లని వివేక్ లాంటి వాళ్ళ కుటుంబంలో ముగ్గురిగా తాత నుండి మొదలుకుంటే మనవడి వరకు అందరూ కూడా రిజర్వేషన్ స్థానాలలో వేల కోట్ల రూపాయలు సంపాదించి కూడా ఇవాళ రిజర్వేషన్ స్థానాలలో మాత్రమే మేము ఉంటా అంటే ఎట్లా, పోటీ చేస్తా అంటే ఎట్లా? కాబట్టి వీళ్ళంతా కూడా ఎవరైతే ఎదిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా స్వచ్ఛందంగా వదులుకోవాలి రిజర్వేషన్లని. ఇవాళ నేను ఉద్యోగాన్ని వదులుకున్నాను సామాజిక న్యాయ ఎజెండా కోసం, స్వచ్ఛందంగా వదులుకున్నాను. నేను రిజర్వేషన్లను వదులుకున్నాను, నా పిల్లలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అనుకున్నాను. కాబట్టి ఇవాళ నా పిల్లలు విదేశాల్లో చదివారు, వాళ్ళకి అంత అవసరం లేదు రిజర్వేషన్లు. మరి నేనెందుకు అనుభవించాలి రిజర్వేషన్లు? వాళ్ళ రిజర్వేషన్లు వదులుకోవడానికి సిద్ధపడని ఎవరైతే కొంత ఎదిగిన కుటుంబాలు ఉన్నాయో, అదే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, పెద్ద డాక్టర్లు, లాయర్ల వృత్తిలో బాగా సంపాదించిన వాళ్ళు కావచ్చు, లేదా రాజకీయ రంగంలో సంపాదించిన వాళ్ళు కావచ్చు, లేదా వ్యాపారాలు చేసి సంపాదించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళెవరు కూడా రిజర్వేషన్లు, సంపన్నులు ఎవరు కూడా రిజర్వేషన్ అనుభవించకుండా ఉండి స్వచ్ఛందంగా వదులుకోవాలి. వాళ్ళను క్రిమి లేయర్ కింద పరిగణించలేము. ఎందుకంటే వాళ్ళు కూడా అంటరాని వాళ్ళే కాబట్టి క్రిమి లేయర్ సిద్ధాంతం మీద ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో అది వాళ్ళకు వర్తించదు. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమి లేయర్ని ఒప్పుకోలేదు. అంతేకాకుండా 9 మంది జడ్జీలు ఇందిరాషాని కేసులో క్రిమి లేయర్ని ఒప్పుకోలేదు. ఏబిసిడి అనేది ఎస్సీఎస్లకు వర్తించదని చెప్పింది. సో కాబట్టి ఏబిసిడి అనకుండా ఏబి, బ్యాక్వర్డ్ అండ్ మోర్ బ్యాక్వర్డ్ అమాంగ్ ది షెడ్యూల్ కాస్ట్ అని మనం చేసుకోగలిగితే ఈ సమస్య సింపుల్గా పరిష్కారం అవుతుంది. 10% డెవలప్ అస్సలు ఇంతవరకు రిజర్వేషన్ అనుభవించని వాళ్ళకి కేటాయించగలిగితే, అందులో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్గా ముందు మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు, తర్వాత మాదిగలకి, తర్వాత మాలలకి ఇచ్చి ఆ జనాభా దామాంశ పద్ధతిలో జిల్లాను యూనిట్ చేసుకొని కనుక 371Dలో ఈ అంశాన్ని 10% అస్సలైన వాళ్ళకు, 5% మధ్యతరగతి వాళ్ళకు, అటెండర్ నుండి మొదలుకుంటే సూపరింటెండెంట్ వరకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో, మొదటి తరం అనుభవిస్తారో, అనుభవించిన మొదటి తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండోసారి కూడా అవకాశం రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కాబట్టి. సో కాబట్టి ఇవాళ మధ్యతరగతి వాళ్ళకి 5%, అత్యంత పేదలకి 10% కేటాయించగలిగి సంపన్నులు స్వచ్ఛందంగా రిజర్వేషన్లను వదులుకుంటే అది విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, అది రాజకీయ రంగంలో కావచ్చు, వీటిని కనుక సంపన్నులు పూర్తిగా వదులుకుంటే పేదవాడికి న్యాయం జరుగుతుంది. ఆ దిశగా అడుగులు వేద్దాం. తప్పకుండా 371D శాస్త్రీయమైంది, పరిష్కారం వాళ్ళ అందిస్తుంది. ఆ దిశగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిరిగి ఆలోచన చేసేసి 371D ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలియజేస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.